వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీఠ. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రామ్దేవ్ బాబాకు హార్సిలీ హిల్స్ లో అడుగు స్థలం కేటాయించిన పోరాటం తప్పదని హెచ్చరించిన సిపిఐ నాయకుడు ఈశ్వరయ్య. బీసీల బలం వారికే తెలియడం లేదన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు గెలవాలంటే బీసీల మద్దతు ఖచ్చితంగా కావాలి. బీసీల ఆత్మీయ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే. నేడు మదనపల్లె పట్టణం శ్రీకృష్ణ కళ్యాణ మండపం నందు బీసీల ఆత్మీయ సభ బీసీ జనసభ నాయకుడు బోయం రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె శాసన సభ్యుడు షాజహాన్ బాషా పాల్గొని ప్రసంగిస్తూ బీసీల బలం బీసీలకు తెలియదని, వార్డు సభ్యుల నుండి ముఖ్యమంత్రి దాకా బీసీల ఓట్ల మీదే గెలుపు ఓటములు నిర్దేశించబడతాయన్నారు. మదనపల్లెలో బీసీల అభివృద్ధికి తాను అన్ని విధాలా ముందు ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయభారతి పాఠసదాల చైర్మన్ డాక్టర్ సేతు పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు. చరిత్ర రాసినటువంటి మహనీయులు అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ఏర్పాటు మరి విజయభారతి అందరూ చేతులు పైకి అదేవిధంగా ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి కావాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా, కారకులున్న బీసీలందరికీ పేరు పేరున నమస్కారాలు. బీసీల బలం ఎంతని బీసీలకి తెలియదు. ఎందుకంటే వర్గాలు వర్ణాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ ఐదేళ్ళు ఇట్లా కలిస్తే అప్పుడు ఇది పిడికైతుంది. ఇది పిడికైతే దీని బలం తెలుస్తారు. ఈ విధంగా బీసీలు అందరూ ఐక్యతతో ఉండాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్దపీట బీసీల కోసం ఉంది. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా పెద్దపీట బీసీల కోసమే ఉంది. ఎట్టి పరిస్థితిలో బీసీల అభివృద్ధి, బీసీలు ఎదుగుదల, బీసీల పూర్తి స్థాయి తమ స్థానాల్లో బీసీలు అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక ఆకాంక్ష పనిచేస్తున్నా. ఎక్కడ కూడా నేను తెలియజేస్తున్నాను, ఈరోజు ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మీ అవసరాలు కానీ, బీసీ భవన్లు కానీ మీరందరూ కలిసి ఒక మాట పైన ఉండండి. తప్పకుండా జ్యోతిరావు పూలే బీసీ భవన్కు 1 ఎకరా స్థలం ఇస్తానని మీరు దయచేసి ఎవరెవరికి ఇల్లు లేదు అందరూ రాండి. తప్పకుండా అందరికి ఇల్లు ఇస్తాం. ఇవే కాకుండా ఏదో ఒక పని చేయాలా, మీరు అభివృద్ధి చెందాలా. మనిషి బేకారుగా ఉన్నాడంటే 10 ఆలోచనలు వస్తాయి, 10 రకాలుగా మనిషి డైవర్ట్ అవుతాడు. బాధ్యతగా ఉండి మనిషి పని చేయడం, ఏదో ఒకటి రూపంగా డబ్బు సంపాదించాలా, కుటుంబం బాగుండాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలా, అన్ని విధాలుగా ఆలోచన చేసి ముందుకు నడిస్తే అప్పుడు బీసీల ఎదుగుదల పూర్తి స్థాయిగా సమాజంలో మీకు కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా మీ బాధ్యత మరవద్దండి. మీ పైన మీ పిల్లల బాధ్యత ఉంది, మంచి సమాజ నిర్మాణం బాధ్యత ఉంది, రాష్ట్ర నిర్మాణం బాధ్యత ఉంది. అన్ని విధాలుగా ఎదుగుదల కోసం మీరే కారకులను తెలియజేస్తున్నా. ఎవరెక్కడ కూడా అధైర్యపడే అవసరం లేదు. మేము శాసనసభ్యుడిగా నేను మీతో ఉన్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీతో. అందరూ ఒక మాట పైన ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు కోసం మనమందరం కలిసి నడుద్దాం. ఇది ఏదో 6 నెలలకు, సంవత్సరానికి ఒక సమావేశం పెడితే మీరు ఇది జరగదు. ప్రతి 3 నెలలకు ఒక సమావేశం పెట్టాలా. పంచాయతీ వైజ్ మీరు మనుషులు పెంచాలా, వార్డు వైజ్ మనుషులు పెంచాలా. అప్పుడు మీ సమస్యలు తెలుస్తాయి. దాని పరిష్కార మార్గంలో పెట్టి బీసీల ఎదుగుదల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీలు రావాల్సిన అన్ని రాయితీల కోసం పూర్తి స్థాయిగా మాట్లాడదాం. అన్ని విధాలుగా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. మీకు అందరూ ఒకే ఒక మాట చెప్తున్నాను. ఈరోజు మీరు ఎంత బాధ్యతగా ఎంత మీరు కలిసి ఉంటారో
అదే రేపు మీకు సంవత్సరం తెలియజేస్తూ అందరికీ నమస్తే. Today, our MLA how much is working for the benefit of the BC. Just now you listen. రాబోయే ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ ద సీట్స్ బీసీకే ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. సో హౌ మచ్ ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది బీసీ కమ్యూనిటీ. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బీసీ కమ్యూనిటీస్ ఇన్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ and all the team members of the every one of these members. I congratulate and I thank you very much everyone for giving me this wonderful opportunity. హార్సిలీ హిల్స్ పైన అంకుళం స్థలం రామ్దేవ్ బాబాకి ఇచ్చిన పోరాటం తప్పదు. జిల్లా సమగ్రాభివృద్ధికి 10,000 కోట్ల నిధులు కేటాయించాలి. పబ్లిక్ ప్రాపర్టీస్ను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అభివృద్ధి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య సూటి ప్రశ్న. అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రామ్దేవ్ బాబా అనే ఒక కార్పొరేట్ యజమానికి హార్సిలీ హిల్స్ ను అప్పగించి అక్కడ అంతర్జాతీయ యోగా కేంద్రం అభివృద్ధి చేస్తామని, యోగా వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందని ముఖ్యమంత్రి అంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య అన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను అదాని కంపెనీకి అప్పగిస్తూ యోగా పేరుతో రామ్దేవ్ బాబాకి పేదల ఊటి హార్సిలీ హిల్స్ ను అప్పగిస్తూ యోగా ప్రచారం కోసం, యోగా మ్యాట్ల కోసం 300 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి విజనరీ లీడర్ అని ప్రశ్నించారు. త్రాగడానికి నీరే లేని ప్రాంతంలో ముఖ్యమంత్రి మినీ ఎయిర్పోర్టు కడతామన్నారు. ఇదే విధంగా కొనసాగితే సిపిఐ ఆధ్వర్యంలో ఈ జిల్లా ప్రజానికాన్ని సమీకరించి ప్రజా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన నిరంతరాయంగా నిఖార్సుగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాపితంగా ప్రతి నూక్ అండ్ కార్నర్ ప్రజలందరినీ కూడా సమీకరించి జిల్లా మహాసభల్లో వేలాది మంది ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఈ యొక్క జిల్లా మహాసభలు మదనపల్లి వేదిక కాబోతా ఉన్నాయి. కాబట్టి మదనపల్లి వేదిక కాబోతున్నటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చివరి మాట ఒకటే, విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పెంచరని చెప్పాడు. లోకేష్ బాబు గారు అయితే మీరు విద్యుత్ మీటర్లకు మోటార్లు బిగిస్తున్నారు, మీరు పగలగొట్టలేకపోతే మేము రాళ్ళు ఇస్తాం, గులకరాళ్ళు పోయి పగలగొట్టుకోండి అని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పారు. మరి ఇప్పుడు మీరు గులకరాళ్ళు ఇచ్చారా, మేము నల్లరాళ్ళు తీసుకొని రావాలా, లేకపోతే ఏ రాళ్ళు మేము సప్లై చేసుకోవాలో మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు. విద్యుత్ మీరు స్మార్ట్ మీటర్లు మీరు బిగిస్తూ ఉన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. 1 కాదు 2 కాదు 15,400 కోట్ల రూపాయలు విద్యుత్ భారాలు వేశారు. అవి సరిపడదని ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారు. 1 కాదు 2 కాదు 1,20,000 కోట్లు పైచులకు ప్రజలపైన భారాలు వేశారు. కాబట్టి అధికారం లేనప్పుడు చిలకల పలుకులు కాదు, వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తారనేది కావాలి. కాబట్టి విద్యుత్ ఛార్జీల భారాన్ని నివారించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు జూలై 5వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. హార్సిలీ హిల్స్లో అంగుళ స్థలం రామ్దేవ్ బాబా లాంటి కార్పొరేట్ వ్యాపార దిగ్గజం ఏది ఆయన యోగా మాటలు చేసేటువంటి కోట్ల రూపాయల దందా ఏదైతే ఉందో ఆ దందా చేసేటువంటి రామ్దేవ్ బాబాకు యోగా కేంద్రం కానీ వెల్నెస్ కేంద్రం కానీ ఏ రూపాయలు ఇచ్చినా కూడా మేము పెద్ద ఎత్తున ఈ మదనపల్లి ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నిజంగా పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే అనేక రకాలైన ప్రణాళికలు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి రాజకీయ వ్యాపార వాణిజ్య వర్గాల దగ్గర చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూర్చోబెట్టండి, డిస్కస్ చేయండి, జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో చెప్తారు. తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మకం చేయడం ద్వారా అభివృద్ధి చేయడం కాదు, అమ్మకాలు నిలిపేసి అభివృద్ధికున్న మార్గాలను అన్వేషించమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద దాడులు ఆపాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి యమల సుదర్శనం డిమాండ్ చేశారు.
నిరుద్యోగ సమస్యను తీర్చకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ముగ్గురికి మాత్రమే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో కూటమికి మాల మహానాడు పూర్తిగా మద్దతు తెలిపిన మాలలకు కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. త్వరలోనే అన్ని కమిటీలు వేసుకుని జాతిని చైతన్య పరుస్తామన్న యమలా సుదర్శనం. ఏడాది పాలనలో మాకేమి ఇచ్చావు, ఏం మేము పొందినాము, మా పరిస్థితి ఏమి, దీనికి వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి మనం ఒక నిరసన సెమినార్ పెట్టాల్సిన ఆవశ్యకత మనకు ఉందనేసి మేము అనుకుంటున్నాం. మరి మీరందరూ మీ ఆలోచన చెప్తే మదనపల్లె, వాయిల్పాడ, తిరుపతి అంటే మనకు ఎడంచేత రాయసేటు, చిత్తూరు ఎక్కడ పెట్టాలో మనం నిర్ణయిస్తే డేటు అని నిర్ణయిస్తే ముఖ్యులు మనం పిలిపించేసి జూపటి ప్రభాకరాము, జడా శ్రావణ్ కుమార్ను ఇక వాళ్ళందరినీ మనం పిలిపించేసి వాళ్ళతో మనం మీటింగ్ పెట్టేసి ఎన్లైట్ చేయాలి మన జాతి జనాన్ని. ఇప్పుడు నిద్రపోతున్నారు, లేవరమాల నిద్ర లేవరమాల అనేసి నినదించకపోతే ఈ మానలు ఎంత చైతన్యవంతులు, అంత దుర్మార్గమైన ఆలోచన వాళ్ళు మానలు. కాబట్టి మనం ఒక తేదీని అనుకొని ఆ తేదీలో ఈలోగా మీరు చెప్పినట్లు మండల కమిటీలు ఏర్పాటు చేసుకోండి, మండల బాధ్యతలు ఏర్పాటు చేయండి. మరి మండల ఇంతవరకు కూడా మనం మదనపల్లిలో ఇక్కడ ఉండడము, వాయిల్పాటలు వాళ్ళు పని చేసుకోవడము, కొత్తకోటలు పట్టించుకోవడము, పలంనేరు కానీ పంజాని కానీ అనేక చోట్ల ఇంకా కుప్పం అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాకేదో పదవులు ఇస్తారని చెప్పి వాళ్ళు అసలు వాళ్ళ మానాన్నే పట్టించుకోలేదు. ఇది ఈరోజు నడుస్తున్న పరిస్థితి. కాబట్టి దాన్ని మనం ఉన్న గుణపాఠం తెచ్చుకొని భవిష్యత్తులో మనం సరైన పంతాలు దిశ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో ముందుకు నడవాలంటే ఈ జాతిని మనంత ఉధృతంగా నడిపించాల పరిస్థితి మనందరిపైన ఉంది. ఎవరో నాయకుడు కాదు, ప్రతి ఒక్కరూ లీడర్ ఎక్కువ ఉండేవాళ్ళు, క్యాడర్ కాదు. ఇక్కడ ప్రతి లీడర్ కూడా బాధ్యత తీసుకొని ఈ మండలం నేను బాధ్యత తీసుకుంటాను, ఫలానా డేట్కి మేము ఈ మండలం నుంచి మేము చైతన్యం చేసి మండల కమిటీ మీటింగ్లు సభ్య సమావేశాలు పెట్టేసి చైతన్యం చేస్తాం. మనం ఇచ్చిన డేట్కు ఆ డేట్లో రండి లోపల ఆ డేట్లో మనం భారీ ఎత్తున సభ పెడతాం, ఆ సభకు ముఖ్యులందరినీ పిలిపిస్తామని చెప్పేసి నినాదించాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలా. మరి మీరందరూ కూడా ఏ తేదీ పెడదాం, ఎవరైనా పిలిపిద్దాం, ఈలోగా మండలి ఇన్ఛార్జ్ ఎవరో కూడా మనం ఆలోచిస్తే బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ను రెగ్యులైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు పిలుపు. ఆదివారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో సుబ్బారాయుడు మాట్లాడుతూ, మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజెస్ కార్మికులకు రావాల్సిన 6 నెలల వేతనాన్ని వెంటనే చెల్లించి వారికి కూడా అబ్స్కాన్లో అవకాశం కల్పించి ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని కోరారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కారం చేసి గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని, మున్సిపాలిటీ స్కూల్లో స్పీకర్స్గా పనిచేస్తున్న స్వీపర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న 4,000 రూపాయల వేతనంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీరికి కూడా కనీస వేతనాలను అమలు చేసి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి అబ్స్కాన్లో వాళ్ల పేర్లను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలు పరిష్కారం కోసం జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ రద్దు చేసి నూతనంగా జిల్లా కన్వీనర్గా ముబారక్, కో కన్వీనర్గా నేలపాటి శ్రీనివాసును ఎన్నుకున్నట్లు సుబ్బారాయుడు తెలిపారు. పోరుమామిళ్ల సుబ్బారాయుడు, ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులంతా కూడా మున్సిపల్ ఫెడరేషన్గా సమ్మెబాట పట్టనున్నాం. జాతీయ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ సమ్మెను అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ తెచ్చినటువంటి నూతన కార్మిక చట్టాలు, 4 లేబర్ కోడ్ల మూలంగా రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగ కార్మికుల హక్కులన్నింటినీ కాలరాసేలాగా
పరిశ్రమల్లో పనిచేసేటువంటి మహిళలకు రాత్రుల పూట షిఫ్ట్ డ్యూటీలు వేయడం, ఆ డ్యూటీలలో భద్రత లేకుండా చేయడం, మరి దాంతోపాటు 10 గంటల పని విధానం అనేటువంటి తీసుకురావడం, సమ్మెను నిర్వహించాలంటే కనుక ఉద్యోగ కార్మికులు వాళ్ళ హక్కుల మీద ఏవైనా నోటీసులు ఇవ్వాలి అనేటువంటి సందర్భాలలో గతంలో 14 రోజులకు ముందు సమ్మె నోటీసును అందజేసే వాళ్ళం. ఇవాళ దాన్ని 100 రోజుల వరకు పెంచడం, యూనియన్ల ఏర్పాటుకు 70% వాటికి సంబంధించినటువంటి సభ్యుల సంతకాలు, రిజిస్ట్రేషన్, బైలా మార్పులు, ఇలాంటి చాలా తదితర అంశాలన్నీ కూడా యాజమాన్యాలకు అనుగుణంగా ఇవాళకు కొత్త చట్టాలని తీసుకొని వచ్చాయి. ఫలితంగా ఇవాళ కార్మికుల శ్రమదోపిడీ అనేటువంటిది నిరంతరం పెరిగేటువంటి ప్రక్రియ మొదలవుతా ఉంది. జనగణన మొదలు పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఆ మేరకు జనగణన, కులగణన అనేటువంటి రెండు జరగకపోవడం మూలంగా ఇవాళ కార్మికుల శాతం అనేటువంటిది రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30వ తారీఖున దాదాపు 5-6 వేల మంది రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, రెగ్యులర్ ఆరు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లలో. మరి ఇంతమంది పనిభారం అనేటువంటిది మున్సిపల్ రంగంలో కావచ్చు, ఇతర రంగాలలో కావచ్చు, ఏ రంగంలో అయినా కానీ ఉన్న కార్మికులపైనే పనిభారం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సత్వరం రిక్రూట్మెంట్ అనేటువంటివి జరపాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అందుకు రేపు 2వ తారీఖున 1వ తారీఖున రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశం విజయవాడలో జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ధరలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను నూతన వేజెస్ చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానికి మీనమేషాలు లెక్క వేయకుండా సత్వరం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 20-25 సంవత్సరాల క్రితం నుంచి పార్ట్ టైం స్కూల్ స్వీపర్స్కి సంబంధించినటువంటి వేతనాలు ఇంకా 4,000 రూపాయలే చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ విద్యాశాఖకు, మున్సిపల్ శాఖకు సంబంధం లేకుండా అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళలో కంటింజెంట్ వర్కర్లు, స్కూల్ స్వీపర్లు అనేటువంటి వాళ్ళు, వీళ్ళకు వేజెస్ అనేటువంటిదే ఒక క్లారిటీ అనేటువంటిది లేకుండా ఉంది. కొన్ని మున్సిపాలిటీలలో, కొన్ని జెడ్పీ స్కూళ్ళల్లో 9,000 ఇస్తా ఉన్నారు, కొన్ని చోట్ల 4,000 ఇస్తా ఉన్నారు. మధ్యలో సులభ కాంట్రాక్ట్ వాడు ఎంటర్ అయిపోయేసి వాడు 12,000 ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా రకరకాలుగా వ్యవస్థ అంతా మున్సిపల్ రంగంలో ఉంది. దీన్ని మంత్రి నారాయణ గారు చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని రేపు వర్కింగ్ కమిటీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో కూడా నిర్ణయించి భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తాం. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమ్మె శనివారంతో 26వ రోజుకు చేరుకుంది. కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పట్టణంలోని వారపు సంతలో గల వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శన చేస్తున్నాము. అయితే అందులో భాగంగానే ఈరోజు ట్యాంక్ ఎక్కి నిరసన ప్రదర్శన చేస్తున్నాము. అయితే గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి మొన్న అంటే 27వ తేదీ విజయవాడలో CMDA ముట్టడికి కూడా వెళ్ళాము. అక్కడ ముట్టడికి పోతే కమిషనర్ గారు మీకు కావాల్సింది నేను చేస్తాను, మేము ఖచ్చితంగా మీ కోరికలు తీరుస్తామని అన్నాడు. అయితే ఇది వరకు మాకు ఏ స్పందన లేదు. నిన్న డేట్ ఇస్తాము అంటే శనివారం రోజు మీకు డేట్ ఇస్తాము, మీకు చర్చకు పిలుస్తామన్నారు. అది కూడా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రము లైట్లు ఆపివేసి రేపు అనగా సోమవారము 30వ తేదీ సోమవారం అర్ధరాత్రి నుంచి నీళ్లు పూర్తిగా ఆపివేసి ఖచ్చితంగా మేము మెరుపు సమ్మె చేస్తాము. దీనికి కారణం ఏమంటే మాకు చాలీ జీతము, పని గంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము నీళ్లు ఆపేసి అందరికీ నిరసన లేకుండా మెరుపు సమ్మె చేస్తామని చెప్పి, దీనికి ఎవరికి ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా దీనికి ప్రభుత్వమే బాధ్యత కాబట్టి మేము ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత అంటున్నామంటే ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ప్రజలకు వ్యతిరేకం కాదు. అయితే మేము మదనపల్లిని 26 రోజులుగా నిరసన ప్రదర్శన చేస్తుంటే దానికి ప్రభుత్వం మాకు స్పందించలేదు కాబట్టి, మాకు జీతాలు కానీ మా సమస్యలు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. దీనికి ప్రతిఫలము ప్రభుత్వముదే. ఏమైనా జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, మాకు ఎలాంటి బాధ్యత లేదు. ఎందుకంటే మేము నిరసన తెలియజేస్తున్నా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి దీనికి ప్రజలు సహకరించవలను, అధికారులు సహకరించవలను, ప్రజాప్రతినిధులు కూడా మాకు సహకరించి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. బీసీలు ఏకమయ్యి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చిన బోడెం రాజశేఖర్ మార్కెట్ యార్డు ఎదుట గల పూలే విగ్రహానికి పూల మాలలు వేసి భారీ బైక్ ర్యాలీగా బీసీల ఆత్మీయ సమావేశానికి హాజరు. బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని వెల్లడి.
ఫోటో కూడా తీసుకోండి. బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బీసీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చి గెలిపించిన దానిగా మాకు నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగింది, మరి డైరెక్టర్ పదవుల్లో అన్యాయం జరిగింది. ఏదైతే బీసీల శాతం ఎంత ఉందో ఆ బీసీ రిజర్వేషన్ పాలసీలో కూడా అన్యాయం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి అంశాలు ఏమీ జరగలేదు. ఈ రోజున మాకు ఏదైతే ఎలక్షన్ ముందు మీరు చెప్పారో దాని ప్రకారంగా గౌరవించి ఈనాటి వరకు కూడా మేము ఏ డిమాండ్ కూడా మిమ్మల్ని కోరలేదు. ముఖ్యంగా ఈరోజు మా పాదయాత్ర కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో బీసీల ఐకమత్యానికి మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బీసీల ఐకమత్యంతో ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళాలి అనేటువంటి అంశం పైన ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మా బీసీ హక్కుల పోరాట సమితి నుండి మేము మదనపల్లి శాసనసభ్యుల వారికి మరియు కలెక్టర్ వారికి విన్నవించుకొని ఆయన ఆదేశాల మేరకు మాకు మా బీసీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎక్కడ ఇంటి స్థలాలు ఇల్లులు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితికి గాను గౌరవ మదనపల్లి శాసనసభ్యుల వారికి మేము మా సమస్య తెలియపరచగా ఆయన మా సమస్యకు పరిష్కారం చెబుతూ వెనువెంటనే స్పందించి అన్న మీ బీసీ హక్కుల పోరాట సమితికి నేను కావలసిన సహాయం నేను చేస్తాను, మీకు ఒక సైట్ నేను మంజూరు చేయిస్తానని చెప్పి వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పి మాకు సహాయం చేసింది. దానికి గాను ఈరోజు మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీఠ, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రామ్దేవ్ బాబాకు హార్సిలీ హిల్స్ లో అడుగు స్థలం కేటాయించిన పోరాటం తప్పదని హెచ్చరించిన సిపిఐ నాయకుడు ఈశ్వరయ్య. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.